హాయ్ హలో నమస్తే, నేను మీ వివేక. వెల్కమ్ టు అక్షర ఛానల్ అండి. ఈరోజు మనం కారం బూందీ తయారు చేసుకుందాం ఇంట్లోనే. చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. హోమ్ మేడ్ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూద్దాం. నేను ముందుకు ఒక బౌల్ తీసుకోండి, అంటే పిండి కలుపుకునే విధంగా పిండిని మనం బౌల్లోకి తీసుకోవాలండి. నేను ఒక కప్పు తీసుకున్నాను శనగపిండిని. జాగ్రత్త అండి, ఒక శనగపిండి ఒక కప్ తీసుకున్నాను. ఇంట్లోనే ఇట్లా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మంచిగా. మనం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి, ఎందుకంటే కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది బూందీ. ఎందుకంటే మనం ఫుడ్ కలర్ ఏం వాడట్లేదు, ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ మాత్రం పసుపు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, రుచికి సరిపడంత. ఇందులోకి మరగపెట్టుకున్న ఆయిల్ని ఒక స్పూన్ వేసుకోండి. ఇది ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం మిక్స్ అవ్వాలండి పిండికి. జాగ్రత్త అండి, ఆయిల్ వేసాం కదా, వేడిది జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందులో ఏంటంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వాటర్ చూసుకొని వేసుకోండి, మరీ లూజ్ అయిపోయిన బూందీ రాదు కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. బూందీ ప్యాటర్న్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా చాలా మంచిగా మనకి బూందీ చాలా చక్కగా వస్తే పొంగుతూ ఈ విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి మంచిగా. ఉండలు లేకోకుండా ఉండాలండి, మళ్ళీ వేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి, వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఉంటేనే, వేడవుతూనే మన బూందీ అనేది త్వరగా వేయగలుగుతామండి. ఇలాంటి చిల్లుల గిన్నె కానీ గరిటైనా పర్వాలేదండి. ఇలాంటి చిల్లుల గిన్నె అయితే తీసుకున్నాను నేను, ఒక ప్లేట్ అయితే. ఆయిల్ అయితే చాలా హీట్గా ఉండాలండి. ఆ ప్లేట్లోకి నేను మిశ్రమాన్ని తీసుకుంటున్నాను, బూందీ మిశ్రమాన్ని తిప్పుతూ ఉండాలండి. జాగ్రత్త అండి, వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కుతుంది కదా, ఆ హీట్కి ఏంటంటే ఆవిరి మన చేతికి తగిలి కొంచెం మనకు కూడా వేడి తగ్గుతుంది, హ్యాండ్కి. చూసుకొని వేసుకోవాలి. మనకి బూందీ చేసే గరిటెలు కూడా బయట దొరుకుతాయండి, అలా అయినా దాంతో అయినా చేసుకోవచ్చు, ఇంకా అది బెస్ట్. ఎందుకంటే ఇలా అయితే మళ్ళీ చెయ్యి కాలుతుంటుంది. జాగ్రత్త చూసుకొని వేసుకోండి. కొత్త వాళ్ళైతే కొద్దిగా వేసుకోవాలండి, మరింత వేయొద్దు ఒకసారి, ఎందుకంటే బూందీ వేగదండి. ఇలా కొంచెం వేసుకొని వేయించుకోవాలి. అవి మంచిగా కలర్ వచ్చాక తీసేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి బూందీని. మిగతా మిశ్రమాన్ని కూడా మనం ఈ విధంగానే చేసేసుకోవాలండి. గిన్నెలో వేసేసుకుంటున్నాను సెకండ్ టైం. మంచి హెల్తీగా ఇలానే తయారు చేసుకోవడం బెస్ట్ అండి ఇంట్లోనే. బయట అంటే వాళ్ళు ఎప్పుడు తయారు చేస్తే షాప్ ప్యాకింగ్లో పెడతారో తెలియదు. కొద్దిగా కలుపుకొని పిండి ఇలా చేసుకున్నాం అంటే ఒక 2-3 డేస్ వరకు మనం ఇంట్లో పిల్లలతో పాటు మనం అందరం తినొచ్చండి. అందులో రైనీ సీజన్ వేడిగా ఇలా చేసుకొని మంచిగా వేసుకొని పల్లీలు అవి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసేసుకోవాలండి. కింద గిన్నెకి అడుగున తూడ్చుకుంటూ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ అడుగున అంతే ఉండిపోతుంది పిండి అనేది. ఇలా వేసుకోవాలి. ఇవి కూడా మంచి వేగిన తర్వాత తీసేసుకోవాలండి. బూందీ లడ్డు కూడా చేసుకోవచ్చు అండి. నేను బెల్లంతో చేసిన వీడియో ఉంది, నేను దాని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీకు. ఇలా మంచిగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. నేను పక్కన ప్లేట్లు పెట్టుకున్నాను, అందులో వేసేసుకుంటున్నాను. ఏముంది అండి, ఒక 10 నిమిషాలు కష్టపడితే హెల్తీగా రెసిపీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, మంచిగా వేగినాయి, నేను తీస్తాను ఇంకా. కానీ ఏంటంటే వేసేటప్పుడే కొంచెం ఇబ్బంది అండి, బాగా వేడి తగులుతుంది హ్యాండ్కి. అది వేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఓకే, తీసేసుకుంటున్నానండి. పల్లీలు తీసుకున్నానండి కొన్ని నేను. ఇట్లా వేడైన నూనెలోనే వేసేసుకోండి. ఇలా వేగపోతే అందులోనే వేసైనా తీసుకోవచ్చు. నేను కొన్ని పల్లీలు తీసుకుంటున్నాను టేస్ట్కి. కరివేపాకు అండి, జాగ్రత్త అండి, చిందుతూ ఉంటుంది, వేడిగా ఉంటుంది కదా ఆయిల్, జాగ్రత్తగా వేయించుకోండి.
మంచిగా క్రిస్పీగా ఉండాలండి లీవ్స్ మొత్తం. ఓకే అండి, నాకు అయిపోయింది, క్రిస్పీగా అయిపోయింది. చూసారా, చూస్తుంటే కలర్ఫుల్గా నోరూరిపోతుంది కదండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేయండి. నేను కొన్ని వెల్లుల్లి తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళు ఉంటే మాత్రం స్కిప్ చేయండి. వేసుకుంటే ఏంటంటే మనం ఏ విధంగా అయితే షాప్లో తీసుకున్నామో అదే విధంగా ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది తింటుంటే. అందుకే నేను వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. మనం ఇంట్లో కారం ఎక్కువ తింటారనుకోండి, కొద్దిగా ఎక్కువ వేసుకోండి. లేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు తినకుండా ఉంటుంది కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. ఇదే టైంలో ఏంటంటే ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా వేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకోండి నీట్గా. అందుకే ఇట్లాంటి పెద్ద దాంట్లో వేసుకుంటే కలుపుకోవడానికి వీలుగా ఉంటుందండి. అందుకే నేను ఇంత పెద్ద తీసుకున్నాను. ఇవి కనుక మనం స్టోర్ చేసుకుంటే 10-15 డేస్ వరకు ఎక్కడికి పోవండి. మంచి గాజెస్లో కానీ హెయిర్ కంటైనర్ బౌల్లో కానీ వేసుకోవచ్చు. ఓకే అండి, మంచి ప్రిపేరెన్స్ చూసారా, సూపర్ హెల్దీ కారం బూందీ మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. మంచి పిల్లలతో పాటు మనం కూడా హెల్దీగా ఉండొచ్చు. చూసారా, చాలా క్రంచీగా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలా చాలా బాగున్నాయండి. తిని చూస్తే కూడా మస్తు అనిపిస్తున్నాయి. మా పాపకి పండగే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన క్వాంటిటీలో తీసేసుకొని మనం చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.